హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. బ్యాంకు కస్టమర్లకు బిగ్ షాక్ అండి. నేటి నుంచి కొత్త రూల్స్, పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. బ్యాంకు కస్టమర్లు, ముఖ్యంగా క్రెడిట్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్. జూలై 1 ఈ రోజు నుంచి బ్యాంకు లావాదేవీలు, క్రెడిట్ కార్డు బిల్లులకు సంబంధించిన కొత్త రూల్స్ అమల్లో కాబోతున్నాయి. సో ఈ మేరకు ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, సిటీ బ్యాంకులు కస్టమర్ల చేత తమ క్రెడిట్ కార్డు సేవలలో కస్టమర్లకు అందించే తమ సేవల క్రెడిట్ కార్డు సేవలలో ఏదైతే క్రెడిట్ కార్డు కస్టమర్లు ఉంటారో వాళ్ళకి ఇచ్చే సేవలలో భారీ మార్పులు చేశారు. క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్లు నిలిపివేయబడే ఛార్జీలు, అలాగే రివార్డ్ పాయింట్స్ ప్రయోజనాలు, కార్డు విలువ తగ్గింపు వంటి మార్పులు అయితే చేస్తున్నారు. ముందుగా ఎస్బీఐ కార్డు గురించి చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి క్రెడిట్ కార్డు ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై రివార్డు పాయింట్లు నిలిపివేశారు. జూలై 15 నుంచి ప్రభుత్వ సంబంధిత లాభాలు సంబంధించి 22 రకాల క్రెడిట్ కార్డులపై అయితే రివార్డు పాయింట్లు వర్తించమని ఎస్బీఐ వెబ్సైట్లో పేర్కొందండి. మరిన్ని వివరాలకు sbi.co.inలో సందర్శించవచ్చు. ఇంకా ఐసిఐసిఐ విషయానికి వచ్చినట్లయితే జూలై 1 నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు సేవల్లో మార్పులు అయితే చేయనుంది. అన్ని కార్డులపై అయితే రీప్లేస్మెంట్ రుసుమును 100 నుంచి 200 వరకు పెంచింది. ముందు 100 ఉండేది, ఇప్పుడు 200 అయితే పెంచింది. ఇది ఐసిఐసిలో చోటు చేసుకున్న మార్పులు. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఏ మార్పులు ఉన్నాయంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ సంబంధించి పేటిఎం, చెక్, అలాగే మొబిక్విక్, ఫ్రీచార్జ్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా క్రెడిట్ కార్డు అద్దె చెల్లింపుల కోసం కొత్త రేట్లను అమలు చేసింది. ప్రతి లావాదేవీకి 3,000 సీలింగ్తో అద్దె లావాదేవీలపై వినియోగదారులకు 1% ఫీజు విధించబడుతోంది. సో ఇక్కడ ఛార్జెస్ అయితే రానున్నాయండి. అద్దె చెల్లింపులలో ఆగస్టు 1 నుంచి అయితే ఇది అమలు కానుంది. సిటీ బ్యాంక్ సంబంధించి మార్పులు ఏమున్నాయంటే సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు కస్టమర్లకు యాక్సిస్ బ్యాంక్ ఈమెయిల్ నోటిఫికేషన్ పంపింది. జూలై 15 నాటికి కార్డుతో సహా అన్ని సంబంధాల మైగ్రేషన్ పూర్తవుతుందని తెలిపింది. అలాగే సిటీ బ్రాండెడ్ కార్డుల వినియోగదారులు తమ కొత్త యాక్సిస్ కార్డులను స్వీకరించే వరకు కూడా సజావుగా ఆ పాత కార్డులు పనిచేస్తూనే ఉంటాయని తెలిపింది. సో ఇదండి బ్యాంకులలో చోటు చేసుకోబోతున్న మార్పులు జూలై నెల నుంచి.